ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ ఏ కూటమి అధికారంలోకి రావాలన్నా ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకం. ఎందుకంటే 25% వరకు ఉన్నారు కాబట్టి. కానీ మనం చాలా సందర్భాల్లో చూసాం, దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఏ పార్టీ అయినా కూడా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, మరో పార్టీ అయినా కూడా మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామంటారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేయరు. కాపుల్లో అసహనం ఉంది, అసంతృప్తి ఉంది, ఆవేదన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది కాపుల్లో కనిపిస్తోంది. ఆ అసంతృప్తి అయితే ఖచ్చితంగా కనిపిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఇప్పుడు కూడా ఈ ముద్రగడ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది ముద్రగడని. అంటే కాపులు కొంచెం ప్లస్ అయ్యింది కాపుల విషయంలో. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ నెగిటివ్ గా లేదు. చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు, నారా లోకేష్ ట్వీట్ చేశారు, చాలా మంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్లి సమాధిని దర్శించి నివాళులర్పించారు. కానీ జనసేన ఈ విషయంలో వెనకబడింది టీడీపీ వైసీపీలతో కంపేర్ చేస్తే. అండ్ రీసెంట్ గా జరిగిన కొన్ని సమావేశాల్లో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, మరి ఆయన వ్యూహం ఏంటో గానీ కాపుల్ని డిజోన్ చేసుకున్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇది కాపుల పార్టీ కాదు ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ, కమ్మల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీ. మరి అలాంటప్పుడు జనసేన పార్టీ కాపుల పార్టీ కాదా? కనీసం చెప్పుకుంటుంటే మీకు అభ్యంతరం ఏంటి అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అండ్ ముఖ్యంగా ఈ ముద్రగడ పద్మనాభం విషయంలో జనసేన పార్టీ వ్యవహరించిన తీరు, అంటే ఆయన చనిపోక ముందు, చనిపోయిన తర్వాత కూడా జన సైనికులు ఆయన మీద చేస్తున్న విమర్శలు, చవకబారు కామెంట్లు, ఇవన్నీ చూస్తూ ఉంటే జనసేనకు మైనస్ అవుతోంది ఇక్కడ. అంటే కాపుల్ని డిజైన్ చేసుకోవడం, ముద్రగడ మీద విమర్శలు కంటిన్యూ అవుతున్న పార్టీ అధిష్టానం ఖండించకపోవడం ఏంటంటే ఎందుకు డిజైన్ చేసుకుంటోంది? ఇది రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదం అవుతోందా? మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ లో ఒక మంచి మాట అన్నారు, ఏంటంటే కాపులు ఓటు బ్యాంక్. కాపులు డిసైడ్ అయితేనే ప్రభుత్వాలు గెలిచాయి, కాపులు డిసైడ్ అయితేనే ప్రభుత్వాలు ఓడిపోయాయి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే, ఇంకా పాత ఎగ్జాంపుల్స్ నాకు చాలా గుర్తున్నాయి, కానీ ఇంకా ఇప్పుడున్న తరానికి కొన్ని అర్థం కావు. 89 తీసుకుందాం. వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత మొత్తం కాపు వర్గాలే కాదు, కాపులతో సన్నిహితంగా మెలిగే బడుగు బలహీన బీసీ వర్గాలు కూడా ఏకమైతే 89లో తెలుగుదేశం పార్టీ అత్యంత ఘోరంగా మట్టిగడిచింది. 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కాపులే ప్రధాన భూమికి వహించారు. ఇది కాదని ఏ కాంగ్రెస్ నేతనని చెప్పమనండి, నేను సవాల్ విసురుతున్నాను. ఇది ఇంపాసిబుల్. అది 89 అయింది. 89లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత వాళ్ళ మధ్య అంతర్గత కొట్లాటలు, ఓల్డ్ సిటీలో అల్లలు రావటం, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. ఆయన కొద్ది రోజులు ఉన్నాడు. ఆ మెడికల్ కాలేజీ స్కామ్స్ ఇష్యూస్ ఏవో ఆరోపణలు రావటం, ఆయన తీసి మళ్ళీ పాత గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళ నేతృత్వంలో 94 ఎన్నికలు వెళ్ళారు, ఘోరంగా ఓడిపోయారు. ఆ 94 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నేతృత్వంలో అప్రహేత విజయం సాధించింది. 223 సీట్లు వచ్చాయి 294కి. అది చాలా మేజర్ విక్టరీ. అయితే ఈ 89 నుంచి 94 మధ్య ఫస్ట్ చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన చర్చ ఏంటంటే కాపులు ఈసారి మనకి కాపు కాశారు. దాని ఇంపాక్ట్ అంటే వంగవీటి మోహన్ రంగ ఇంపాక్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేవలం కోస్తా ప్రాంతానికి పరిమితం అవ్వాల, కోస్తా రాయలసీమకి పరిమితం అవ్వాల. తెలంగాణలో కూడా 300 కాపులు చాలా బలంగా ఉన్నారు, కీలకమైన ఓట్ బ్యాంక్. వాళ్ళందరూ కూడా ఏకతాటిపై మొత్తం కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీని తిప్పికొట్టారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలి అన్న ఒక చర్చ నేపథ్యంలో కాపులకు ఒక అవకాశం ఇస్తే రేపొద్దున లైఫ్ లాంగ్ కాపు మనతో ఉంటారనేది పార్టీల ఇంటర్నల్ చర్చ జరిగింది. కానీ చెన్నారెడ్డి పేరును కొందరు ప్రస్తావించడం, అలాగే రెడ్డి సమాజ వర్గం లాబింగ్ కాంగ్రెస్ పార్టీలు అప్పటికి అప్రహారంగా ఉండడం, వాటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం చేసిందంటే డిప్యూటీ సీఎం ప్రస్తావన తేవాలా లేదా అని ఒక చర్చ చేశారు. డిప్యూటీ సీఎం గా ముద్రగడను తేవచ్చా లేదా అన్నది చర్చ చేశారు. మళ్ళీ ఆ విషయంలో కూడా దాన్ని కూడా ఆ ఆలోచన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో ఉంటే ఆ ఆలోచన కూడా మస్తిష్కం నుంచి కొందరు పక్కకి వెళ్ళిపోయేటట్టు చేశారు. అదంతా జరిగిపోయింది. నేదురుమల్లి అంటే ఈసారి ఆంధ్ర ప్రాంతం మర్రి చెన్నారెడ్డి ఈజ్ బిలాంగ్స్ టు తెలంగాణ. ఈసారి మర్రి చెన్నారెడ్డిపై పాతవేసి అల్లర్లు, అంతర్గత కొట్లాటల మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. హైకమాండ్ చెప్పింది, రాజీనామా చేశారు. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చిన ఎపిసోడ్కి ఈసారి ఆంధ్ర ప్రాంతానికి అవకాశం ఇవ్వాలి, కాపులకు అవకాశం ఇవ్వాలని చర్చ మళ్ళీ వస్తే ముద్రగడ పద్మనాభం పేరు ప్రస్తావన వస్తే మళ్ళీ ముద్రగడ పద్మనాభం పేరు రాకుండా
మళ్ళీ కొన్ని శక్తులు లాబింగ్ చేసి నేదుమల జనార్దన్ రెడ్డికి ఇప్పించుకున్నాయి. మూడోసారి కూడా పేరు ప్రస్తావనకు వచ్చింది. మూడోసారి వచ్చిన ఎంత విచిత్రం అంటే 94 ఎన్నికలు రాబోతున్నాయి, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచే ఉంటే బెస్ట్, లేదంటే మన ఎన్టీ రామారావుని ఎదుర్కోలేవని ఒక కొత్త థియరీని తెచ్చి మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అట్లా ఆ ఛాన్సెస్ అనేవి మిస్ అయిపోయాయి. ఒకటి. రెండు, 94లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుకి విసిగిపోయి కాపు సామాజిక వర్గం మొత్తం ఎన్టీ రామారావుకి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపింది. అవి మీరు చూస్తే కంటిన్యూగా 99లో రిపీట్ అయింది. తర్వాత 2004కు వచ్చేసరికి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి కొన్ని హామీలు ఇవ్వటము, అలాగే కాపు సామాజిక వర్గంలోని కొంత మెజార్టీ నేతలు, ప్రముఖ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉండడము, ఇవన్నీ కలిసి వచ్చి అప్పుడు 2004లో కాపులు పూర్తిగా గంపగొత్తుగా వైఎస్ రాజశేఖర రెడ్డికి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం 2004లో వైఎస్ఆర్ కాపుల్ని బీసీలో చేరుస్తామని హామీ కూడా ఇచ్చారు. అలాగే ఆయనకి కాపుల ప్రాధాన్యత కొంత అర్థమైంది, తెలుసు. ఆ నేపథ్యంలో ఆయన ఏం చేశారు, కీలక మంత్రిత్వ శాఖల్ని కాపులకు అప్పచెప్పారు. డిఎస్ నుంచి పొన్నాల లక్ష్మి నుంచి అక్కడ బొత్స సత్యనారాయణ వరకు మనం చూసుకుంటే అప్పటి కేబినెట్ లో దాదాపు 36 మంది మంత్రులు. 36 మంది మంత్రులు అంటే 16 మంది మంత్రులు కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక రకంగా చాలా కీలకమైన ప్రాతినిధ్యం అప్పట్లో. తర్వాత మనం 2009 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. అయితే 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం వచ్చింది. సరే, వంగవీటి మోహన్ రంగ చనిపోయిన తర్వాత ఒక రాజకీయ అధికారం లేదు, ముద్రగడకు ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఏంటి అన్న చర్చ జరుగుతున్నప్పుడు చిరంజీవి ఒక ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ప్రజారాజ్యం పార్టీ సరే కాపుల నుంచి ఒక నాయకుడు వచ్చాడు, ఇమేజ్ ఉన్న నాయకుడు, అన్ని వర్గాల ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చారు, రాజకీయంగా ఆయన ప్రయత్నం చేశారు. బట్ 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన విలీనం చేయడం ఇవన్నీ జరిగిపోయాయి. తర్వాత అసలు కాపులు ఇంక అంతే ఈ మోడల్లో వెళ్లాల్సిందన్న చర్చకి కన్ఫ్యూజన్ లో 2014లో జనసేన పోటీ చేయకపోయినా కూటమికి మద్దతు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ చూసి కూటమికి కాపులు మొత్తం గంపగుత్తు ఓట్లేశారు. అందుకు మీకు 2014 కూటమి అధికారంలోకి వచ్చింది. 2019కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా పోటీ చేశారు. అప్పుడు కొంచెం కాపు ఓటు డివిజన్ అయింది, మొత్తం కాపు ఓటు పవన్ కి వెళ్ళలేదు, పవన్ ఓడిపోయారు. మళ్ళీ కాపు సామాజిక వర్గం మొత్తం మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే కూటమికి మద్దతు తెలిపింది. ఎందుకు, పవన్ కళ్యాణ్ ఈసారి సీరియస్ గా పోటీ చేసే క్రమం తీసుకోవటం, ప్రజల్లోకి వెళ్ళటం, ప్రచారం చేయటం, వీటన్నిటి నేపథ్యంలో సరే చిరంజీవి పార్టీని విలీనం చేసిన పవన్ కళ్యాణ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు, మొండిగా ఉన్నారు, ఖచ్చితంగా నిలబడతాడు మన కోసం, మన హక్కులు అనేవి ఖచ్చితంగా ప్రివేల్ అవుతాయి అన్న ఉద్దేశంతో కాపు సామాజిక వర్గం దాదాపు అంటే 100 మంది ఉంటే దాదాపు 90% ఓట్లు జనసేనకు పడ్డాయి. అంటే ఇప్పుడు ఈ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి ఈ క్రోనాలజీ? జనసేన వరకు వస్తే ఇప్పుడు జనసేన గెలవటానికి ప్రధాన భూమిక వహించిన ఓట్లు ఏంటి? కాపు ఓట్లు. జనసేనకు సంబంధించి పునాది ఏంటి? కాపు ఓట్లు. సరే, ఇప్పుడు అన్ని వర్గాలు సహకరించాలని కోరుకోవడం తప్పు కాదు, ప్రజాస్వామ్యం అది. కానీ అసలు కాపులు కామన్ సెన్స్ లేదు, కాపు ఓట్లతో నేను గెలిచామా అని కాపుల్ని ఒక రకంగా డిస్వోన్ చేసుకునేటట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళకి నష్టం కలిగించేదే. మరి అది ఎందుకు చేస్తున్నారో, ఎవరు స్ట్రాటజీలో చేస్తున్నారో, భవిష్యత్తులో ఎదురు కాబోయే ప్రతికూలతల్ని అంచనా వేస్తున్నారో లేదనేది ఇక్కడ విచిత్రంగా ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి, జనసేన కూడా దీనిపై క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికే కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. రెండోది, సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ 1999 ఎన్నికలు మేము భారతీయ జనతా పార్టీలో చేరమన్నాం, మా నుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నామని. 1999లో ముద్రగడ పద్మనాభం కాకినాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీగా విజయం సాధించారు, అయిపోయింది. ముఖ్యమంత్రి అంటే మనిషి చనిపోయిన తర్వాత మాత్రం ఇంకా కాపుల ప్రస్తావన, కాపులకు అది చేద్దాం అనుకున్నాం, ఇది చేద్దాం అనుకున్నాం అంటారు. ఏం బతుకున్నప్పుడు ఎవరేం చేశారు? నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన చేశారు మొన్న కైకులూరులో చనిపోయిన తర్వాత. 2024 ముందు ముద్రగడ రావాలని కోరుకున్నాము, ఆయన రాలేదు, ఆయన వస్తే బలీయమైన శక్తిగా ఉండేది, ఆయన గవర్నర్ చేద్దాం అనుకున్నాం, ఆయన గౌరవం ఇద్దాం అనుకుని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు అని అన్నారు. కానీ 2024 ముందు అసలు ఏం ఎపిసోడ్ జరిగింది? మీ పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన అటు ముద్రగడ పద్మనాభంతో ఒక డైలాగ్ నడిపిన తర్వాత పవన్ కళ్యాణ్ వస్తారని ఎదురు చూస్తే పవన్ కళ్యాణ్ రాలేదు. దానికి బహిరంగంగానే ముద్రగడ లేఖ కూడా రాశారు. అంటే మీరు ఎందుకు అడ్రస్ చేయలేదు ఆ రోజు ముద్రగడని? ఎందుకు అవమానించారు? ఎందుకు అగౌరవపరిచారు? ఎవరు ముద్రగడని మీ పార్టీలో చేరుకోకుండా అడ్డుకట్టు వేసింది? ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అందులో, వీళ్ళే చేసి మళ్ళీ ఇప్పుడేమో గవర్నర్ చేద్దాం అనుకున్నాము, ఇది అంటే
ఎంతసేపు ఏంటంటే కాపులకి హామీలు ఇవ్వటము, కాపులకి అలా చేద్దాం అనుకున్నాం, ఇలా చేద్దాం అనుకోవటం, ఇలాగ ఈ మెహర్బానికి సంబంధించి అంటే అనకూడదు కానీ కాపుల కరివేపాకుల అన్నట్టుగా సిచ్యువేషన్ మారిపోయిందండి. అందుకు ఇప్పుడైనా మరి జనసేన ఈ విషయంలో అలర్ట్ అవుతుందా? అలర్ట్ కానప్పుడు పరిస్థితి ఏంటి? కాపులకి ఇప్పుడు ఓపెన్ చెప్తున్న గమ్యం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాపు ఓట్లని కొంత గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ రాజకీయ ప్రయత్నం అది. ఆ మధ్యన కాపు సామాజిక వర్గ నేతలు మీటింగ్ అయ్యారు. ఆ తర్వాత మనం చూస్తే మన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు అటెండ్ అవటం ఇవన్నీ చూసాం. జనసేన చేస్తున్న తప్పిదాలు ఒకటేంటంటే, మరి పవన్ కళ్యాణ్ తెలుసో లేదంటే జనసేన సోషల్ మీడియా విభాగం తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ ఎంత ఘోరంగా అంటే, యాక్చువల్ గా ముద్రగడ పద్మనాభం ఆయన కొన్ని కోరుకున్నారు, తన కుమార్తె క్రాంతి రాకూడదని, తన ఇంటి ఆవరణలోనే తనను ఖననం చేయాలని, నన్ను మట్టిలో కలిసిపోవాలి, నన్ను దహనం చేయొద్దని ఆయన కోరుకున్నారు. ఆయన కోరికలు తగ్గట్టుగానే భార్య కుమారులు అనుచరులు చేశారు. దాన్ని సోషల్ మీడియాలో ఎట్లా మార్చారు? ఖననం చేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ మోడల్లోనే చివరికి ముద్రగడని ఖననం చేశారు అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి దానిపైన జనసేన వివరణ ఇవ్వాలి కదా. ముద్రగడ మరణం తర్వాత జనసేనకు కొంత డిఫెన్స్ పాయింట్ అయితే ఉంది. మరి ఆ దాన్ని ఎట్లా బయటపడాలి, మరి ముఖ్యమంత్రి సమావేశంలో ఆయన మాట్లాడరు అనేది మనం చూడాలి. ఏదేమైనా మీరు అన్నట్టుగా కాపులు ప్రధాన ఓటు బ్యాంకు, కాపులు డిసైడ్ అయిన నేపథ్యంలో గెలిచినవి ఉన్నాయి, ఓడినవి ఉన్నాయి. కానీ కాపులు కరివేపాకుల్లాగా తీసేయటము, అగ్రనేతలు ఎవరైనా మరణించిన తర్వాత మేము అలా చేద్దాం అనుకున్నాం, ఇలా చేద్దాం అనుకున్నాం. మరి కాపులు ఆలోచించాలి. ఇప్పటికైనా కాపులు ఆలోచించి వాళ్ళకి ఏది బెస్ట్ అనేది ముందుకు వెళ్ళాలి. లేటెస్ట్ గా అంబటి రాంబాబు ఒక ఇంటర్వ్యూ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఒక రకంగా తప్పిదం కనిపించలేదు. ఒక యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటి, మీరు కాపులు వైసీపీ అండగా ఉంటుంది అంటున్నారు కదా, కాపులకు రాజ్యాధికారం కావాలి, మీరు ముఖ్యమంత్రి చేస్తారంటే ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు అన్నారు. అంతే కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటున్నప్పుడు కాపులు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? అయితే డిప్యూటీ సీఎం ఇస్తారు, గతంలో కూడా ఇచ్చారు కదా. అదే జరుగుతుంది. అందులో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. అంటే ప్రతిసారి కూడా ఒక ఓటు బ్యాంకు, కాపులకు హామీలు ఇవ్వాలి, బీసీలో చేరుస్తాము, అది అవ్వదు. తర్వాత అది అవ్వదు కాబట్టి ఏదో ఒక సవరణ తెచ్చి ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్ అని ఆమోదం చేర్చారు. అది సరిగ్గా పెట్టాను కాలేదు. ఇప్పుడు ఏంటంటే కాపు కార్పొరేషన్ ఎక్కువ నిధులు ఇస్తాము, ఎక్కువ మంత్రి పదవులు ఇస్తాము. ఇదంతా ఏంటంటే అంతే 20% పైగా ఓటు బ్యాంకు పాపులేషన్ ఉన్న కాపులకి ఈ పరిస్థితి లేకపోవటం అనేది ఒక గందరగోళ పరిస్థితి. మరి భవిష్యత్తులో రాజ్యాధికారం వస్తుందో రాదు అనేది నాకైతే అంచనా లేదు.